You did know because she told you she was at school. I'm sorry, please. Please, just stop. Just give me a verdict, please. A warning? I won't do that again. There's no. వీడియో చూసారు కదా, రీసెంట్ గా మన ఇండియన్ అబ్బాయిని అయితే యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్బాయి పేరు వచ్చేసి జితేష్. అతను 3-4 months బ్యాక్ యూకే వచ్చాడు. కోవెంట్రీలో స్టూడెంట్ అకామిడేషన్ లో ఈ అబ్బాయి అయితే ఉంటున్నాడు. సో మ్యాటర్ ఏంటంటే, ఈ అబ్బాయి అండర్ ఏజ్ అమ్మాయిలతో, మైనర్ అమ్మాయిలతో అబ్యూజివ్ గా చాట్ చేశాడు, మాట్లాడాడు. సో ఇక్కడ యూకేలో ఎట్లా అంటే, అండర్ ఏజ్ అమ్మాయిలతో, మైనర్స్ అమ్మాయిలతో అబ్యూజివ్ గా మాట్లాడడం అనేది పెద్ద క్రైమ్. అది అసలు వీళ్ళైతే అసలు టాలరేట్ చేయరు, అది దాన్ని అసలు ఒప్పుకోరు. దీనివల్ల మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకోవాలి. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అయితే వెంటనే డిపోర్ట్ చేసి పంపించేస్తారు. ఇంటికాడ మన పేరెంట్స్ పరువు పోతుంది, మన పరువు పోతుంది. మనం వెళ్ళినా కూడా మనం ఫ్రీగా తిరగలేము అబ్బా. దీనివల్ల మన ఇంత ఇష్యూ అయిన తర్వాత 12 లక్షలు పెట్టుకుని, అంత లోన్ పెట్టుకుని ఏదో కెరియర్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం దేనికి? ఫైనల్గా నేను చెప్పేది అయితే, యూకేలో ఉన్న వాళ్ళైనా, లేక నెక్స్ట్ ఇంటెక్స్కి వచ్చే వాళ్ళైనా సరే, యూకే రూల్స్ గురించి తెలుసుకుని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. జాగ్రత్తగా అయితే ఉండండి.